మిత్రులారా, ఇప్పుడు మనం హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండల సమీపంలో ఉన్న దేవునూరు గ్రామానికి ఆనుకొని ఉన్న ఇనుపరాతి గట్లు అడవిలో ఉన్నాం. చూడండి, ఈ అడవి చాలా పచ్చగా ఉన్నది. ఒకసారి ఇక్కడ మనకి ఏదైనా ఆదిమానవుల రాకాసి గుళ్ళు లేదా మరి ఏదైనా ఆధారాలు కనిపిస్తే ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. నాతో రండి. చూడండి, పైనాపిల్ లెక్క ఉన్నది. నోని చెట్లకి ఇలాంటి కాయలు కాస్తాయి. చూడండి, ఇది అడవి చాలా పచ్చగా ఉంది. మనకి ఇనుప సంబంధించిన ఒక ముడి పదార్థం ఇది. ఇది ఇనుప రాయికి సంబంధించిన ముడి పదార్థం. ఈ రాళ్ళ అన్నిటినీ కరిగించి ఒక ఇనుము తయారు చేస్తారు ఈ రాళ్ళతోటి. చూడండి, ఇక్కడ ఏదైనా నవీన శిలాయుగానికి సంబంధించిన ఏమైనా నూరుడు గుంతలు ఉంటాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇక్కడ నవీన శిలాయుగానికి సంబంధించిన నూరుడు గుంతలు చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, 1 2 3 4 5. ఇది చూడండి, నా జన్మలో ఇంత పెద్ద నూరుడు గుంత నేను ఎప్పుడు చూడలే. చాలా ఎక్కువ సంవత్సరాలు జీవించింది ఇక్కడ. నవీన శిలాయుగం అనేది ఇక్కడ ఎక్కువ రోజులు గడిచిపోయింది. అందుకే చూడండి, ఈ నూరుడు గుంత ఎంత డెప్త్గా ఉందో. చాలా పెద్ద నూరుడు గుంత ఇది. 1 ఫీట్ కంటే ఎక్కువ ఉన్నది. అక్కడ చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి ఈడ కూడా చూడండి ఎంత డెప్త్గా ఉందండి. ఇక్కడ మొత్తం నవీన శిలాయుగానికి సంబంధించిన నూరుడు గుంతలు విపరీతంగా ఉన్నాయి. విపరీతంగా ఇక్కడ రాతి గొడ్డలు విపరీతంగా తయారు చేసింది. చిన్నది ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ మొత్తం నూరుడు గుంతలు చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ అబ్బబ్బబ్బా, నా జన్మలో ఇంత పెద్ద సైజు. చూడండి, ఎంత ఘోరమైన సైజు ఇది. ఇంత డెప్త్గా ఉంది. చూడండి, ఇది అంతే. నవీన శిలాయుగం అనేది ఈ ఇనుపరాతి గట్లు ఏరియాలో నవీన శిలాయుగానికి సంబంధించిన ఆది మానవులు చాలా ఎక్కువ రోజులు ఇక్కడ గడిపారు. చూడండి, ఇక్కడ ఏమైనా గుడ్డేలుగులు అడవి పందులు ఏమైనా ఉన్నాయో చూస్తున్నా. చూడండి, ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంది. నవీన శిలాయుగంలో ఆది మానవుడు సంచరించిన ప్రాంతం ఇది. ఒకసారి ఈ నవీన శిలాయుగం ఎప్పుడు గడిచిపోయిందో ఈ టైం లైన్ని చూడండి. నవీన శిలాయుగం తర్వాత వచ్చిన పెద్దరాతి యుగం ఆనవాళ్ళు కూడా ఈ గుట్ట చుట్టూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి నూరుడు గుంటలు. రాతిగొడ్డలని ఈ నూరుడు గుంతల్లోనే పదును చేసుకునేటోళ్ళు. మిత్రులారా, చూడండి, ఇది శిలాయుగానికి సంబంధించిన ఒక రోకెలి బండ. ఇది అప్పటి యుగంలో అప్పటి ఆది మానవుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గ్రైండర్లోనే తన ధాన్యాన్ని ఇట్లా దంచుకునేటోడు. ఇది ఒక రోకెలి బండ అన్నమాట. ఇది చూడండి, కొంచెం డ్యామేజ్ అయింది. చూడండి, 5/6/2023లో కూడా గతంలో ఈ ప్రదేశానికి వచ్చిన ఇది చూడండి, ఇది రోలు. దీన్ని ఆది మానవులు ఇలా నూరుకునేవారు. మిత్రులారా, ఇక్కడ చూడండి, నాడు ఆది మానవుడు నూరుకోవడానికి ఉపయోగించిన ఒక రుబ్బు రోలు టైప్ లాంటిది. చూడండి, ఇక్కడ ఒక నీటి జాలు ప్రవహిస్తోంది. చూడండి, చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఇది. ఈ నీళ్ళు ఇంత ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ మీకు గుట్టు ఉంది కదా, గుట్ట కింద అంత నీళ్ళన్నీ ఊరి ఇట్లా బయటకు వస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు సహజ సిద్ధంగా ఒక నీటి ఊట వెళ్తుంది. చూడండి, ఇక్కడ ఈ నీటి ఊట పక్కకి ఇక్కడ మనకి నవీన శిలాయుగానికి సంబంధించిన ఒక నూరుడు గుంత ఉన్నది. చూడండి, అప్పుడు ఈ నూరుడు గుంత ఏంటంటే ఇక్కడ నీళ్ళని తీసుకొని ఇందులో పోసి తన రాతి గొడ్డలని పదును చేసుకునేటోడు. ఈ నీటి గుండం పక్కకే, ఇక్కడ ఈ నీటి ఫ్లో పక్కకే మనకి ఇక్కడ ఈ నూరుడు గుంత కనిపిస్తుంది. అట్లనే ఇటు కూడా ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉన్నది. మిత్రులారా, నాకు తెలిసేది నాకు ఎందుకో ఇది ఒక రాకాసి గూడు యొక్క
గూడు అనుకుంటా, ఎందుకో పెంకల్ లెక్క కనిపిస్తాయి ఇవి. అంటే వాటిని షీల్డ్స్ అంటారు ఆ పెంచుల్ని. బహుశా ఇది రాకాసి బల్లుల గుడ్లేమో మరి ఇవి.